నువ్వు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు యాంకరింగ్? ఒక 2-3 ఏళ్ళు. 2-3 ఏళ్ళు అంటే పర్లే. 2-3 ఏళ్ల క్రితమే 2 ఏళ్ళు అయిందా గవర్నమెంట్ వచ్చి కొత్తది ఇక్కడ? ఒక 1.5 year. డిసెంబర్ వస్తే 2 years అవుతుంది. 2 years. సో ఇక్కడ ఇఫ్తార్ విందు ఇచ్చారు తెలుసా? ఖర్చు వద్దా అవదా? అవుతుంది. ఎవరి డబ్బులు? ప్రభుత్వానిది. అది ఎక్కడవి? అందరి ప్రజలందరిది. ట్యాక్స్ డబ్బులేనా? అవును. దేనికి ఇచ్చారు? ఇఫ్తార్ విందుకి. అది బాగా చెప్పింది, చప్పట్లు కొట్టండి. ట్యాక్సులు ఎందుకు ఇచ్చారండి? ఇఫ్తార్ విందుకి. అర్థమైందా నీకు క్వశ్చన్ అమ్మా? అంటే వాళ్ళు ప్రజలు డబ్బులు దేనికి ఇస్తారు నాన్న? రోడ్లు వేయండి రా అని ఇస్తారు, హాస్పిటల్ కట్టించండి రా అని ఇస్తారు, లేదా స్కూల్స్ కట్టించమని ఇస్తారు. ఇఫ్తార్ విందుకు నీ ట్యాక్సుల డబ్బులు ఎందుకు ఖర్చు పెడతావు? బుద్ధి ఉందా నీకు? నిన్ను కాదు అన్నది. అర్థమైందా పాయింట్? అలా అడగల వద్దా? మన పండుగలు కూడా చెప్పు తీసుకుపడతాం వాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్తే. వాళ్ళు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్తున్నారు, అది నిజం. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా విను, నువ్వు ఎప్పుడైనా యాదగిరి కొట్టి వెళ్ళావా? వెళ్ళాను. టికెట్ ఎంతో తెలుసా? కింద నుంచి పైకి వెళ్తే 500 తెలుసా? కారుకి పార్కింగ్ ఫీజు, చెప్పులు ఫీజు. ఇప్పుడు ఆ డబ్బులు ఎత్తున్నాడా మన డబ్బులు పట్టుకెళ్తున్నాడా చెప్పు? కానీ అక్కడ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు కూడా పెడుతుంటారు కదా సార్. కాదు కాదండి, ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తా. జ్యూస్ తెచ్చారా ఇందాక? జ్యూస్ ఎలా ఇచ్చాడు వాడు? డబ్బులు ఇస్తే ఇచ్చాడు, డబ్బులు ఇస్తే ఇచ్చాడు. మంచి జ్యూస్ ఇచ్చాడు కదా అంటే మంచి డబ్బులు ఇచ్చాం మేము డబ్బులు ఇస్తాడు, జ్యూస్ ఇచ్చాడు. ఆయన పూడితావేంటి నువ్వు? ఆడు ఉన్నది జ్యూస్ ఇవ్వడానికే, అది మా డబ్బులతో. అందుకు ఆడు గొప్పే ఉంది అంటున్నా. మన డబ్బులు మనం టికెట్లు డబ్బులు పెట్టాం, ఆ టికెట్తో ఆడు సర్వీస్ చేస్తున్నాడు. ఆడు గొప్పే ఉంది, ఆడు ఫ్రీగా చేస్తే గొప్పడు కదా. నీకు అర్థమైందా? అర్థమైందా? అసలు మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? హిందూ సనాతన ధర్మాన్ని కేవలం భారతదేశంలోనే దీని ఉనికిని తీసుకెళ్ళాలనుకుంటున్నారా?